డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి రూలింగ్ అనేది ఎలా అనిపించిందండి? చాలా బాగుంది మేడం. తక్కువ ఒక రాజకీయంగా 12 సంవత్సరాలు అనేక మాటలు పడాడు, అనేక కష్టాలు పడారు. ఫ్యామిలీ పరంగానే అందరూ టార్గెట్ చేశాను కూడా. ఒక నాయకుడిగా గుర్తు పొందాలని 12 సంవత్సరాలు కష్టపడాక ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ ఆయన తీసుకున్న 2 శాఖలు కూడా చాలా అభివృద్ధిగా, పంచాయతీ శాఖ కానీ అటవీ శాఖ కానీ చాలా అభివృద్ధిగా చెందుతున్నాయి. ప్రతి పంచాయతీ ప్రెసిడెంట్ కూడా కాళ్ళు ఎగరేసుకొని తిరిగే రోజు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆతృతలో జరుగుతుంది మేడం. ఓకే, ఇప్పుడు ప్రతి పంచాయతీలు నెక్స్ట్ రోడ్లు ఇవన్నీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అప్పగించారు. నిజంగా పంచాయతీలు డెవలప్మెంట్స్ కానివ్వండి, రోడ్ల పరంగా కానివ్వండి చూసుకుంటే ఎలా అనిపిస్తుంది? చాలా అదే మేడం నేను చెప్పేది కూడా. ఇలా విలేజ్ల్లో రోడ్లు లేకుండా చాలామంది పేదవాళ్ళు ఇబ్బంది పడిన రోజులు ఉన్నాయి. గత 5 సంవత్సరాల పరిపాలన అందరం చూసాం. పంచాయతీ ప్రెసిడెంట్ గెలిచి కూడా సుఖం లేని రోజులు చాలా ఉన్నాయి. ఈరోజు ఇదే పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ శాఖ తీసుకున్నాక ఈరోజు అభివృద్ధి ఏందో చూపిస్తున్నారు. ప్రతి పంచాయతీ శాఖలో కూడా 20-30 లక్షల అభివృద్ధి. మాది చిన్న మేజర్ పంచాయతీ మేడం, తక్కెలపాడు గ్రామం, 1200 ఓట్లు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన 8 నెలల్లోనే మా ఊరికి 35 లక్షలు సీసీ రోడ్లు పోశారు, డ్రైనేజ్ పోశారు. అది ఒక పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న పనితీరు. అలాంటి నాయకుడు మనందరికీ దొరకడం చాలా అదృష్టం. పిల్లలకు కూడా చాలా భవిష్యత్తు ఉంది. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పిల్లలందరికీ చాలా అభివృద్ధి చెందిద్దని మనస్ఫూర్తిగా కోరుకున్నాం మేడం. అంటే మీ ఏరియాలో కూడా రోడ్లు అనేది పండియా అండి? మొన్న రీసెంట్గా పండి మేడం. కొత్త ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చాకే మాకు సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ మా విలేజ్లో పండి మేడం. పక్క విలేజ్లు కూడా సేమ్ మేడం. మా జగ్గపేట నియోజకవర్గం ప్రతి విలేజ్లో కూడా సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ బాగా పోస్తున్నారు మేడం. గతంలో మరి డిప్యూటీ సీఎం అనగానే అసలు ఆయన పేరు కూడా తెలియదు ప్రజలకి. ఆయన ఇలా తిరగడం కానీ ఇలా చేయడం కానీ ఏమైనా చూసారా? అసలు గతంలో 4-5 ఉన్నట్టుంది మేడం. మేము కూడా గతం వైసీపీ ప్రభుత్వంలో కూడా పనిచేసాము. మా ఎమ్మెల్యే స్వామినేని ఉదయభాను గారి సారథ్యంలో జనసేనలోకి వచ్చాము. మేము అసలు డిప్యూటీ సీఎం అంటే ఎలా ఉంటుందో కూడా తెలియదు గతంలో. ఆయన మంత్రిగా ఎలాగే కనపడారు సీఎం. ఈరోజు డిప్యూటీ సీఎం అనే ఒక పదానికే మంచి నేమ్ తీసుకొచ్చిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక పవన్ కళ్యాణ్ గారు. చాలా అసలు డిప్యూటీ సీఎం గారు అంటే ఎలా ఉంటారని చూపించారు మేడం. చాలా బాగుంది. ఇప్పుడు ఆయన పదవిలోకి రాకముందు పార్వతీపురంకి మాట ఇచ్చారు, నేను వచ్చిన తర్వాత నేను గెలిస్తే మీకు రోడ్లు వేపిస్తాను అని. జనరల్గా చూసుకుంటే ఏ నాయకులు కూడా గెలిచిన తర్వాత ఇచ్చిన మాట గుర్తుంచుకోరు. కానీ ఈయన గుర్తుంచుకొని మరి అక్కడ వరకు వెళ్ళి నడుచుకుంటూ కారు దిగి నడుచుకుంటూ వెళ్ళి బురదలో రోడ్లు వేపించి రోడ్లు శాంక్షన్ చేయించి వచ్చాడు కదా, ఎలా అనిపించింది? అది చాలా సంతోషంగా ఉంది మేడం. ఆ గ్రామం ప్రజలు కూడా ఇచ్చిన ఓటు టైంలోనే మాటలు చెప్తారు. కానీ ఈ ప్రభుత్వం అలా కాదు మేడం. ఓటు టైంలో ఏదైతే మాటలు చెప్పిందో ఈరోజు ఆ పని చేస్తున్నారు. చాలా బాగుంది మేడం. పవన్ కళ్యాణ్ గారు అలా నడుచుకుంటూ పోయి చేశారంటే అది ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు మేడం. అలాంటి నాయకుడు ఉండటం చాలా ఆంధ్రప్రదేశ్కి ఏదో ఒక రోజు మంచి జరుగుతుంది. ఇప్పుడు ఇంకా మంచి జరిగేదని చాలా ఆలోచిస్తున్నాం మేడం. ఎవరైనా ఇప్పుడు నాయకులు కాంట్రాక్టర్స్కి డబ్బులు ఇచ్చేసి వదిలేస్తారు, మళ్ళీ రోడ్లు వేసిన తర్వాత తిరిగి కనీసం చూడడం కాదు కదా, ఏమీ చేయరు కదా. అలాంటిది ఒక డిప్యూటీ సీఎం పొజిషన్లో ఉండి ఈయన రోడ్లు వేసిన తర్వాత ఎలాంటి నాణ్యత అనేది వేశారు, ఏ క్వాలిటీతో వేశారని చెప్పి చెక్ చేస్తున్నారు కదా, ఎలా అనిపించింది? అది నాయకుడు లక్షణం మేడం. అంటే ఇప్పుడు రోడ్లు కాంట్రాక్టర్ ఏం చేస్తారంటే 10 రూపాయలు మిగిలించుకొని తాళకాలంగా రోడ్లు పోసి మళ్ళీ వాటికి టెండర్లు పిలిచి రాష్ట్రంలో ఖజానా చేసుకుంటాం కారణం ఇట్లా 2 సార్లు వెళ్ళి అది ఒక నాయకుడిగా ఆయన బాధ్యత కాబట్టి వెళ్ళి చెక్ చేసి చూస్తున్నాడు. అది పవన్ కళ్యాణ్ గారికే సాధ్యం, ఇంకెవరికి సాధ్యం కాదు. గత ప్రభుత్వంలో చూసాం, గత మంత్రులను కూడా చూసాం, క్యాన్వాయిలు వేసుకొని తిరగడం తప్ప పనిచేసింది ఏం కారాల. మేము కూడా గత వైసీపీ ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళమే, మేము వైసీపీ పార్టీ. కానీ అసలు ఏ అభివృద్ధి అంటే ఏందో తెలియదు. అప్పుడు గత ప్రభుత్వం ఏమనుకుందని డబ్బులు ఇస్తాను ఓట్లు వేస్తారనుకున్నారు. కాదు, ప్రజలు డబ్బులు అవసరం కాదు, మాకు అభివృద్ధి కావాలని ఈరోజు అభివృద్ధికి కూటానికి ఓట్లు వేసి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది మేడం. ఓకే, మరి గతంలో చూసుకుంటే ప్రజలు కూడా చాలా భయపడ్డారు. సినిమా నటుడు గెలిపించుకుంటే ఎలా చేస్తాడో ఏంటో, ప్రజలకు మంచి చేస్తాడా లేదా అని చెప్పి. ఇప్పుడు ఆయన పనితీరు చూస్తున్నారు, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఆయన పనితీరుకు 100కు 100 మార్కులు వేయచ్చు మేడం. సినిమా చూస్తే 2 గంటలన్నర ఆనందం, కానీ ఇప్పుడు 5 సంవత్సరాలు కూడా ఆనందంగా జరుగుతుంది. పరిపాలన చూస్తుంటే 2 గంటలన్నర చూసి మాలాంటి అభిమానులు పవన్ కళ్యాణ్ గారి కోసం వేళ్ళు వేసేది ఈరోజు గర్వంగా చెప్పుకోవచ్చు. ఏ విలేజ్ పోయినా మా డిప్యూటీ సీఎం గారి తాలూకాని మేము గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. అభిమానం ఏంటి అసలు? ఆయన మీద నమ్మొచ్చు అంటారు అసలు పవన్ కళ్యాణ్ని? మీ కళ్ళతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలే చూస్తున్నారు కదా మేడం. ఆయన కళ్ళతో, మాటలో నాయకుడు కాదు, చేతలు. ఆయన ఎన్నో బాధలు పడాడు. గతంలో వైసీపీలో పార్టీలో ఉన్నప్పుడు మేము కూడా తిట్టినేమో అనిపించింది, తిట్టాము మేము కూడా.
కానీ ఈరోజు ఆయన లైవ్లోకి వచ్చి పని చేస్తుంటే ఇలాంటి నాయకుడినే మేము పోగొట్టుకుంది ఇన్ని సంవత్సరాలు అనే బాధ మాలో మాకే కలిగింది. అంటే ఇంకా ముందున్న రోజుల్లో కూడా ఇట్లానే ఉండి పర్ఫెక్ట్గా ప్రజలకు అండగా ఉంటాడని నమ్మకం ఉందా? బరాబరుగా నమ్ముతాం మేడం. 100% ఆయన ప్రజల్లోనే ఉంటాడు, ప్రజల కోసమే పని చేస్తాడు. అలాంటి మనస్తత్వం ఉన్న నాయకుడు. ఆయనకి సినిమాలో అందరికి హీరోలు అభిమానులు ఉంటారు, కానీ హీరోలు ఆయనకి అభిమానులు ఉన్నారంటే అది దట్ ఈస్ పవన్ కళ్యాణ్. ఓకే, మరి ఇప్పుడు లేడీస్ పరంగా చూసుకుంటే లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్గా ఉండాలి, ఎటువంటి తప్పులు జరగకూడదు. గతంలో ఎలాగైతే అమ్మాయిలు మిస్ అయ్యారు, అమ్మాయిలు చంపేయడం ఇవన్నీ జరిగినాయి, బట్ ఇప్పుడు నుంచి లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్గా ఉండాలి, ఇలాంటివి ఏమీ జరగకూడదు, అమ్మాయిలకంటూ ఒక సెక్యూర్గా ఇవ్వాలి అని చెప్పేసి అని అంటున్నారు కదా. మరి దాని పరంగా చూసుకుంటే ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఒక వకీల్ సాహిబ్ సినిమాతోనే చూపించండి ఆడవాళ్ళ మీద గౌరవమైందో. ఇంక ఇప్పుడు ఈ వైసీపీ పార్టీలో గతంలో ఎంతమంది తప్పిపోయారో తెలుసు. ఇక అది ఏం చెప్తాం మేడం, ఒక ఎమ్మెల్సీ డ్రైవర్ని డోర్ డెలివరీ చేస్తేనే ఆ నాయకుడిని అలా ఉంచుకున్న పార్టీ అది. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అలా ఏం జరగదు. అసలు ప్రతి ఆడపిల్ల ఇవాళ రక్షణగా పొందుతున్నారు, రక్షణగా ఉంటారు. ఒక వకీల్ సాహిబ్ సినిమాతోనే ఆడపిల్లలకి ఎలా రక్షణ సినిమా పరంగా చూపించండు. ఇప్పుడు ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉండే ఈ రాష్ట్రంలో అలా చూపించకుండా ఉండడు, ఆడపిల్లలు చాలా ప్రశాంతంగా ఉంటుంది మేడం. అలాంటి ఇబ్బంది ఏం లేదు. ఒక మాటలో ఏం చెప్తారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి మీరు చెప్పాలంటే? సూపర్ హీరో, మా హీరో ఎంత సూపరో పరిపాలన కూడా సూపర్.